నమస్కారం జనని. శంకరం నమస్కారం. కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీమద్భగవద్గీత ధ్యాన శ్లోకాలు. 6వ శ్లోకం. భీష్మద్రోణతటా జయద్రథ జలా గాంధారనీలోపలా శల్యగ్రాహవతీ కృపేణ వహనీ కర్ణేన వేలాకులా అశ్వత్థామ వికర్ణఘోరమకరా దుర్యోధనావర్తిని సోత్తీర్ణా ఖలు పాండవైరణనది కైవర్తకః కేశవః. భీష్ముడి నుండి, ద్రోణుడి నుండి, జయద్రథుడి నుండి, అలాగే శల్యుడు, కృపాచార్య వీళ్ళందరి గురించి చూసాం. భగవంతుడు ఎలా వీళ్ళందరినీ రక్షించాడు అని. దుర్యోధనుడి నుండి భగవంతుడు ఎలా రక్షిస్తాడు? కౌరవులందరూ కూడా చనిపోయారు, మిగిలింది దుర్యోధనుడు మాత్రమే. ఎలాగైనా దుర్యోధనుణ్ణి రక్షించాలి అని గాంధారి భావిస్తుంది. గాంధారి మొదటి నుండి కూడా, వివాహం జరిగిన దగ్గర నుంచి కూడా కళ్ళకు గంతలు పెట్టుకొని ఉంటుంది కదా. తనకి ఆ కళ్ళకు గంతలు పెట్టుకొని ఉండడము అనేటటువంటిది ఒక తపస్సు లాంటిది. ఆ తపశ్శక్తి అనేటటువంటిది చాలా అధికంగా ఉంటుంది తనలో. ఇప్పుడు తను ఎప్పుడైతే కళ్ళ గంతలను తీసి దేన్నైతే చూస్తుందో దానికి అధికమైనటువంటి శక్తి వస్తుంది, అనంతమైనటువంటి శక్తి లభిస్తుంది. ఏ రకంగానైనా దుర్యోధనుణ్ణి రక్షించాలి అని భావించి గాంధారి ఏం చేస్తుంది అని అంటే, దుర్యోధనుడికి చెబుతుంది, ఈ సమయానికి నువ్వు నా గదిలోకి రావాలి. ఏ రకంగా రావాలి అని అంటే, దేహం పైన ఎటువంటి వస్త్రాలు ఏమీ లేకుండా రావాలి నువ్వు అని చెబుతుంది. అలాగే దుర్యోధనుడు వస్తూ ఉంటాడు. దుర్యోధనుడు వస్తూ ఉన్న దారిలో భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు చూస్తాడు. చూసి ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని అంటే ఇలా చెప్తాడు. అలా పూర్తిగా ఏమీ లేకుండా వెళ్తే ఎలాగా, కనీసం ఈ నడుం కింద నుంచి ఆ భాగమైనా కవర్ చేసుకొని వెళ్ళు, మరి తల్లి దగ్గరకు వెళ్తూ ఉన్నావు కదా, అలా కవర్ చేసుకోకపోతే ఏం బాగుంటుంది, ఆ నడుం కింద ఆ భాగం మాత్రం కవర్ చేసుకొని వెళ్ళు అని అంటే కవర్ చేసుకొని వెళ్తాడు. గాంధారి కళ్ళ గంతలు తీసిన వెంటనే అదే భాగాన్ని చూస్తుంది. అదే భాగాన్ని చూసేటప్పటికి అక్కడ కళ్ళ కవర్ చేసి ఉండేటప్పటికీ ఆ ప్రదేశంలో శక్తి అనేటటువంటిది వెళ్ళదు. అప్పుడు గాంధారి అడుగుతుంది, నువ్వు వచ్చే దారిలో నీకేమైనా కృష్ణుడు కనిపించాడా అని. అంటే దుర్యోధనుడు అవును కనిపించాడు అని అంటుంది. వాళ్ళకి ఎంత నమ్మకం ఉంటుందో చూడండి, గాంధారికైనా కూడాను కృష్ణుడు కనిపించాడు అని అంటే మాయావి. ఇంకా అప్పుడు గాంధారి శ్రీకృష్ణ పరమాత్ముని శపిస్తుంది, అది వేరే స్టోరీ. ఈ రకంగా దుర్యోధనుడికి ఆ భాగంలో మాత్రం శక్తి ఉండదు, మిగతా భాగం అంతా కూడా శక్తి ప్రసరిస్తుంది. యుద్ధంలో భీముడికి చెబుతాడు, భీమా ఎక్కడ నువ్వు హిట్ చేయాలి దుర్యోధనుడిని అని అంటే, ఆ తొడల భాగంలో నువ్వు హిట్ చేసినట్లయితే గనక, వాటిని రెండింటిని కూడా చీల్చేసినట్లయితే గనక ఇంకా మళ్ళీ దుర్యోధనుడికి శక్తి రాదు అని చెప్పేసి చెప్తాడు. భీముడు అలాగే చేస్తాడు. ఈ రకంగా దుర్యోధనుడిని కూడాను సంహరించడం జరుగుతుంది.
వాస్తవానికి చెప్పాలి అనంటే ఈవెన్ దుర్యోధనుడిని ఎదుర్కోవడం కూడా అంత సులభమైనటువంటి విషయం కాదు. అందున గాంధారి యొక్క శక్తి అంతా కూడా దుర్యోధనుడి దేహంలో ప్రసరించి ఉంది కాబట్టి అంత సులభమైనటువంటి విషయం కాదు. భగవంతుడి అనుగ్రహం లేకుండా. ఈ రకంగా అందరి నుండి కూడాను భగవంతుడు రక్షించడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి. అశ్వత్థాముడు కూడాను ఆహ్, అశ్వత్థాముడు హ్మ్. సుభద్రాదేవి అనుకుంటాను. సుభద్రానో అర్జునుడి ఇంకొక భార్య అనుకుంటాను. అర్జునుడి ఇంకొక భార్య. తన గర్భంలోకి ఈ హ్మ్. ఏంటి బ్రహ్మాస్త్రంని ప్రవేశపెడతాడు. అప్పుడు మళ్ళీ భగవంతుడు గర్భంలోకి వెళ్లి రక్షించడం జరుగుతుంది. అందుకే పరీక్షిత్తు అని పేరు పెట్టినారు. ఆ రకంగా రక్షించబడతాడు కాబట్టి పరీక్షిత్ అని పేరు పెట్టడం జరిగింది. అలాగా ప్రతి ఒక్కరి నుంచి ఉత్తర గర్భం కదా మాత. ఉత్తర గర్భం. సారీ, ఉత్తర గర్భం. అభిమన్యుని భార్య. అభిమన్యుని భార్య. అభిమన్యుని భార్య. యెస్, అర్జునుడు కాదు, అభిమన్యుడి భార్య. అలాగా ప్రతి ఒక్కరి నుంచి కూడాను శ్రీకృష్ణ పరమాత్ముడు రక్షించడం జరిగింది. కేశవ అంటే అర్థం ఏంటి? కహ అంటే బ్రహ్మ అని, ష అంటే శివుడు అని, అంటే వహ అంటే విష్ణువు అని. ఇలాగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడా ఒకటైనటువంటిదే కేశవుడు అని అర్థం. అలాగే కేవలం పాండవులను మాత్రమే కాదు, మన అందరినీ కూడాను భగవంతుడు రక్షిస్తూ ఉంటాడు ఎల్లప్పుడూ కూడాను. మనం ఎప్పుడు శరణాగతి పొందినప్పుడు మాత్రమే. లేదు అనంటే కౌరవులు శరణాగతి పొందినారా? పొందలేదు. కౌరవులు శరణాగతి పొందనట్లుగా పొందనప్పుడు ఏమవుతుంది? సంహారం అనేటటువంటిది ఉంటుంది. అలాగే భగవంతుని శరణాగతి పొందిన వాళ్ళకి భగవంతుడు తప్పకుండా ఆశ్రయాన్ని కల్పిస్తాడు. అలాగే సమస్యల్ని అన్నింటినీ కూడా తీరుస్తాడు. నెక్స్ట్ శ్లోకం వచ్చేసి మహాభారతం గురించి తెలియజేస్తోంది. పారాశర్యవచః సరోజమమలం గీతార్థగంధోత్కటం నానాఖ్యానకకేసరం హరికథా సంబోధనాబోధితం లోకే సజ్జన షట్పదైరహరహః పీపీయమానం ముదా భూయాద్భారత పంకజం కలిమల ప్రధ్వంసిన శ్రేయసే. భారత పంకజం, భారత అనగా మహాభారతం. మహాభారతం అనేటటువంటిది పంకజం వంటిది. పంకజం అనగా కమలం. ఏం చేస్తుంది ఈ మహాభారతం అనేటువంటి కమలం అంటే? కలిమల ప్రధ్వంసి, కలి అనేటటువంటి మలాన్ని ప్రధ్వంసనం చేస్తుంది, అంటే తొలగిస్తుంది, సంహారం చేస్తుంది. కలి అని అంటే నెగిటివిటీస్ అన్ని కూడాను, మనలో ఉండేటటువంటి చెడు అంతటినీ కూడాను తొలగిస్తుంది మహాభారతం. అంతే కదా, మహాభారతంలో ఏం జరిగింది? ఎవరైతే అధర్మంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడాను సంహారం చేయడం జరిగింది. కలిమల ప్రధ్వంసి. మరి అలా ప్రధ్వంసం చేసి ఏం చేస్తుంది? నహ శ్రేయసే భూయాత్, మాకు శ్రేయస్సును కలిగించాలి అని మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నహ శ్రేయసే భూయాత్, అటువంటి మహాభారతం మనకి శ్రేయస్సుని కలిగించాలి.
పారాశర్య వచః. ఎవరు ఈ మహాభారతాన్ని చెప్పినారు అనంటే పారాశర్య ఋషి. పారాశర్యుడు అంటే ఎవరు? భగవానుడు వ్యాసుడే. మరి వ్యాసుడైతే పారాశర్యుడు అని ఉంది ఇక్కడ. అసలు తండ్రి పరాశర మహర్షి అనుకుంటా. పరాశరస్య అపత్యం పారాశర్య. పరాశరుడి కుమారుడు కాబట్టి పారాశర్యుడు అని అన్నారు. పరాశర కుమారుడు పారాశర్యుడు వ్యాస భగవానుడు. రేపు గురు పూర్ణిమ అంటే వ్యాస పూర్ణిమ. సో రేపే భగవాన్ వేద వ్యాస భగవాన్ల యొక్క అవతరణం జరిగిన రోజు. సో మనకి ఇది అనుగ్రహం, గురు పూర్ణిమ అనుగ్రహంగా మనం ఈ రోజు ఈ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. పారాశర్య వచః. ఎవరు ఈ మహాభారతాన్ని చెప్పింది అని అంటే పరాశర ఋషి. పారాశర ఋషి. సరోజం అమలం గీతార్థ గంధోత్కటం. సరోజం, సరోజం అంటే ఏదైతే సరస్సు నుంచి పుట్టిందో దాన్ని సరోజం అంటున్నాం. సరస్సు నుంచి పుట్టింది ఏంటి? కమలం. కమలం అది ఎలా ఉంది ఆ కమలం అని అంటే అమలం, ఎటువంటి దేనితో కూడాను సంబంధం అనేటటువంటిది లేకుండా ఉంది. అది బురదలో పుట్టినప్పటికీ కూడాను బురద అంటుకొని ఉంటుందా? దానికి ఉండదు, మలినం లేకుండా ఉంటుంది. మలినం లేకుండా ఉంటుంది. ఆ రకంగా సరోజం అమలం గీతార్థ గంధోత్కటం. ఈ కమలం యొక్క సువాసన ఏదైతే ఉంటుందో దానిని గీత యొక్క, భగవద్గీత యొక్క అర్థంతో పోల్చడం జరిగింది. భగవద్గీత యొక్క అర్థం ఎలా ఉంటుంది అని అంటే ఆ కమలం యొక్క సుగంధం ఏ రకంగా అయితే ఉంటుందో భగవద్గీత యొక్క అర్థం ఆ రకంగా ఉంటుంది. ఇందులో నానాఖ్యానక కేసరం అనేక రకాలైనటువంటి స్టోరీస్ ఉన్నాయి మహాభారతంలో. అవి ఏంటి అని అంటే కమలంలో ఉన్నటువంటి కేసరాలు. ఆ స్టోరీస్ ఏంటి అని అంటే హరికథ. దేని గురించి చెబుతున్నాయి ఆ స్టోరీస్ అన్ని కూడా అంటే భగవంతుడి యొక్క కథలే, భగవంతుడినే తెలియజేస్తూ ఉన్నాయి. సంబోధన బోధితం. బోధితం అంటే బోధిస్తూ ఉన్నాయి. దేన్ని బోధిస్తూ ఉన్నాయి? భగవంతుని యొక్క మహిమను బోధిస్తూ ఉన్నాయి. లోకే సజ్జన షట్పదైః అహః అహ పీపీయమానం ముదా. లోకంలో సజ్జనులు, ఇక్కడ ఆ కమలంలో ఉన్నటువంటి తేనెని ఎవరు ఆస్వాదిస్తూ ఉన్నారు అని అంటే తేనెటీగలు ఆస్వాదిస్తూ ఉన్నాయి. అలాగే ఈ మహాభారతంలో ఉన్నటువంటి ఆ తేనెని ఎవరు ఆస్వాదిస్తూ ఉన్నారు అని అంటే సజ్జనులు ఆస్వాదిస్తూ ఉన్నారు. అహహ అహహ ఎప్పుడు ఆస్వాదిస్తూ ఉన్నారు అని అంటే ప్రతిరోజు కూడాను ఆస్వాదిస్తూ ఉన్నారు. పేపీయమానం ముదా తాగుతూ ఆనందిస్తూ ఉన్నారు. దీని గురించిన వివరణ రేపు మళ్ళీ ఇంకా కొంచెం తర్వాత ప్రవచనంలో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.